హైదరాబాద్ నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌరెల్లి పాపానుగూడ చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయం 5 గంటల సమయంలో బైక్పై వెళ్తున్న కుమార్, ప్రదీప్లను టిప్పర్ ఢీకొనడంతో తండ్రి కొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో టిప్పర్ ముందు భాగం మొత్తం కూడా దగ్ధం కాగా డ్రైవర్ పరారైనట్లుగా పోలీసులు చెప్తున్నారు. ప్రమాద ఘటనపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌరెల్లి పాపన్నగూడ చౌరస్తా రోడ్లో ఈ తెల్లవారుజామున 4 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే టిప్పర్ లారీ ఎదురుగా వస్తున్నటువంటి బైక్ మీద తండ్రి కుమారులు ఇద్దరు కూడా బైక్ పైన వస్తున్నారు. ఆ బైక్ను ఢీకొట్టడంతో ఆ బైక్ మొత్తం పూర్తిగా కూడా దగ్ధమైంది. ఆ బైక్ టిప్పర్ లారీని ఢీకొట్టడంతో టిప్పర్ లారీకి సంబంధించినటువంటి ఆయిల్ ట్యాంకర్ కింద ఏదైతే ట్యాంక్ ఉంటుందో అదంతా కూడా పేలి ఒక్కసారిగా బైక్ మీద ఉన్నటువంటి కుత్బుల్లాపూర్కి చెందిన కుతడి ప్రదీప్ అలాగే తండ్రి కుమారులు ఇద్దరు కూడా చనిపోయారు. అయితే కుమారుడు అక్కడనే స్పాట్లో ఆ ఆయిల్ ట్యాంకరు కింద ఉన్నటువంటి పెట్రోల్ ట్యాంకర్ పేలి పూర్తిగా మంటలు వచ్చి ఆ మంటలలో చిక్కుకొని అతను చనిపోవడం జరిగింది. స్థానికులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసి వెనకాలే కొంత దూరంలో గుడిసెలు వేసుకొని అక్కడ ఉండడం జరిగింది. సో దానికి రోజు అక్కడికి రాత్రి వెళ్ళి పడుకోవడం, తెల్లవారుజామున ఉదయమే మళ్ళీ లేచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం ఇదంతా కూడా చేయడంతో తెల్లవారుజామున ఇంటికి వెళ్ళేటువంటి సమయంలో ఈ యాక్సిడెంట్ జరిగింది అనేది స్థానికులు చెప్తున్నారు. మనం చూడొచ్చు ఈ టిప్పర్ లారీ కూడా పూర్తిగా ఫ్రంట్ క్యాబిన్ కావచ్చు వెనకాల పూర్తిగా దగ్ధమైపోయింది. ఎందుకంటే యాక్సిడెంట్ జరగగానే కింద ఉన్నటువంటి ఆ డీజిల్ ట్యాంక్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా పూర్తిగా కూడా పేలిపోయింది. దానివల్ల స్పాట్లోనే తండ్రి కుమారులు ఇద్దరు కూడా చనిపోయారు. అయితే దీని పట్ల స్థానికులంతా కూడా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. ఈ అయితే కఠినంగా శిక్షించాలని. అయితే యాక్సిడెంట్ జరగగానే వెంటనే అందులో ఉన్నటువంటి లారీ డ్రైవర్ అయితే పరారయ్యాడు. ప్రస్తుతం దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటోకల్ సాగిరెడ్డి, సాక్షి.